చూసిపోతుంది నీ హ్యాపీ అనేది చూపిస్తారు నీకు మాట నీ హ్యాపీ అనేది నీకు చూపిస్తా. ఇది రెండో తారీఖు అచ్చుడు మళ్ళా ఫస్ట్ టైం కాదు. పురాణంలో జ్వరం వచ్చిందని చెప్పి వచ్చి తీసుకుపోయిండ్రు. వచ్చి మాట్లాడితే మీకు వీడియోలు తీసుకుంటే కళ్ళు కళ్ళ పడతాయి. తప్పది అట్లా ఎత్తురావు తప్పు. ఈరోజు ఇందా సమయం 7-7:30 ప్రాంతాన ఇక్కడ శ్రీనివాస్ టాకీస్ ముందు ఒకటి దోశ సెంటర్ అని ఒక బండి ఉంటుంది. ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ తీసుకొని పోయినాము. ఇంటికి పోయి పార్సల్ ఓపెన్ చేయగానే వడతో పాటు బొద్దింక అండి, వడతో పాటు బొద్దింక కాలిపోయి మీదనే ఉంది. ఏంటని వచ్చి ఆ యజమానాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చేయమంటావని దురుసుగా మాట్లాడుతూ కళ్ళు చల్లబడ్డాయా అదని మాట్లాడకుండా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అంటే మరి ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు అంటే నేనేం చేయాలంటున్నాడు. మరి ఇంత పట్టి లేనోడు, ఇంత ఒక వ్యవస్థ మీద అవగాహన లేనోడు ఈ దంద వేసుకోడు ఎందుకు, ప్రజల ప్రాణాలతో చిరగలవడం ఎందుకు? ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నేను సామరస్యంగా వచ్చి ఇది ఏం చేయమంటావా అని, ఆయన పేరు నాకు తెలుసు ముందుగా, ఆయన పేరు అరుణ్. అరుణ్ ఏంటిదని అడిగితే ఏం చేయమంటావు అంటుండు. ఏం చేయమంటావు అంటే మరి సచ్చినా కూడా ఏం చెప్తావు అంటే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. వర్షాకాలం పురుగులు వస్తాయి అంటుండు. వర్షాకాలం పురుగులు వస్తే దంద బంద్ చేసుకో, దంద బంద్ చేసుకొని ఇంట్లో వండుకోవాలి. కానీ మా పేద ప్రజలతో నువ్వు ప్రాణాలతో చిన్నగలవడం అవుతావా? సరే వర్షాకాలం బొద్దింకలు వస్తాయంట. బొద్దింక వచ్చింది టిఫిన్లో, బొద్దింక వస్తుందా? దయచేసి ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము. ఈ తగిన చర్యలు తీసుకొని మరి వారు ఏం చేస్తారో వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నాము. ఇది చాలా డేంజర్ పరిస్థితి. ఇది బొద్దింక రావడం ఈ టిఫిన్లో ఆయన అడిగితే ఆయన ఆయన ఇష్టం ఉన్నట్టుగా సమాధానం చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు.